విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు షాక్ తగిలింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సీజే డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వెనువెంటనే కమిషన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ రాయడం, కొత్త చైర్మన్ను సోమవారం ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కక్ష సాధింపు ధోరణితోనే కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజీఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టిన సీజీఐ నరసింహారెడ్డి స్థానంలో మరొకరు నియమించాలని ఆదేశించారు. కొత్త జడ్జితో పాటు కమిషన్ కాలపరిమితిని నోటిఫికేషన్లో వెల్లడించాలని సూచించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం పరిధిలో విద్యుత్ విచారణ కమిషన్ పనిచేయాలన్న న్యాయస్థానం తొలి నుంచి మళ్లీ విచారణ చేపట్టాలని పేర్కొంటూ విచారణను ముగించిన క్రమంలోనే తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తానెక్కడ పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని, పత్రికల్లో వస్తున్న ఊహాజనిత సమాచారాన్ని నియంత్రించేందుకే ప్రెస్ మీట్లు పెట్టినట్టు పేర్కొన్నారు. కమిషన్ విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టి పబ్లిక్ నోటీస్ ఇచ్చామన్న ఆయన న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకే కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ పలానా సెక్రటరీ వచ్చినాడు, ఈ రకంగా చెప్పినా తెలుస్తుంది, ఇట్లా ఊహాజనితంగా రాస్తుంటే ఇది కాదు అని వాళ్ళను అడ్డుకట్ట వేయడానికి అన్నట్టు చేసి ఈ కమిషన్ పరిధి ఇది, ఇప్పటి వరకు ఇంతమంది వచ్చినారు, ఇంకా ముందు ఇట్లా జరుగుతుందని చెప్పినాం అంతే. ప్రెస్ మీట్ పెట్టిన తప్పైతే ఉన్న కమిషన్ రిపోర్ట్లన్నీ కొట్టేయాలి. నాకెందుకు గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే అనుకుంటుంది. జస్టిస్ పినాకి ఘోష్ గారు కమిషన్ కదా, ఆయన ఒక 10 మీటర్లు పెట్టారు. ఇప్పటికే ఈ పిల్లర్ అంతా డిఫెక్టివ్ ఉన్నది, కాంట్రాక్ట్ అని చెప్పుకుంటూ వస్తుండే కదా, మరి అది కూడా తీసేస్తారా ఇప్పుడు? మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. కేవలం మాజీ సీఎం కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేలా కమిషన్ ఏర్పాటు చేస్తుందని, కొత్త చైర్మన్ అయినా పక్షపాతం లేకుండా న్యాయ విచారణ జరపాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త చైర్మన్ పేరును సోమవారం ప్రకటిస్తామని ధర్మాసనానికి తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చైర్మన్ నియామకంపై చర్చించారు.